చావా మూవీ తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇప్పుడే చూసి రావడం జరిగింది. నిజంగా భయ్య ఆల్రెడీ హిందీలో నేను సినిమా చూసా, 2 days అవుతుంది. ఇప్పుడు తెలుగులో అయితే చూడడం జరిగింది. సినిమా చూస్తున్నప్పుడు నాకైతే మామూలుగా అనిపించలేదు. నిజంగా క్లైమాక్స్ అయితే ఏడుపు వచ్చేసింది అబ్బా. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది. పప్ప నాకు తెలిసి ఇప్పటిదాకా చాలామంది చాలా ఎలివేషన్లు ఇస్తున్నారు అనమాట సినిమా గురించి. అట్టుంది ఇట్టుంది, ఎంత బాగుంది. చాలామంది ఔరంగజేబు తిడుతున్నారు, ఔరంగజేబు పెట్టినటువంటి బ్రిడ్జ్ నాశనం చేయాలనుకుంటున్నారు. అది ఇది అంటే ఏందిరా అని చెప్పి వెయిట్ చేసా తెలుగు వర్షన్లో చూడాలనేటటువంటి దానికోసం వెయిట్ చేశా. కానీ 2 రోజుల క్రితమే హిందీలో అయితే చూసా. హిందీలో ఎక్కనట్టు ఎక్కింది. ఓకే, హిందీలో కూడా సూపర్ ఉందన్నమాట. కానీ తెలుగు వర్షన్లో చూస్తున్నప్పుడు ఆ ఎమోషనల్, ఆ భావోద్వేగాలన్నీ కూడా గుండెలో గుచ్చుకొని అనమాట. సినిమా కాన్సెప్ట్ ఒకటే, సంభాజీ మహారాజు స్టోరీ అనమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత మొఘలులు ఆ మరాఠా రాజ్యాన్ని ఆక్రమించడానికి వస్తారు. మరి వాళ్ళందరినీ ఎలా ఎదిరించుండు మన సంభాజీ మహారాజు అనేటటువంటిదే కాన్సెప్ట్. నిజంగా ఈ చరిత్ర తీసేటటువంటి సినిమాలు అంటే ఖచ్చితంగా బోరింగ్ అనిపిస్తుంది. ఎక్కడైనా ఆ పాయింట్ కాపోయినా ఈ పాయింట్, ఈ పోర్షన్ కాపోయినా ఆ పోర్షన్, ఖచ్చితంగా ఇది అనిపిస్తుంది అనమాట. కానీ ఈ సినిమాలో మీకు ఎక్కడైనా సరే ఇంత బోరింగ్ కూడా అనిపించదు. అలా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో విక్కీ కౌశల్ యాక్టింగ్ సలాం కొడతారనమాట. అసలు అస్టానిష్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. ఎవరైనా సరే ఆ యాక్టింగ్ చూస్తుంటే అసలు నిజంగా విక్కీ కౌశల్ లేకుంటే సంభాజీ మహారాజునే డైరెక్ట్గా అక్కడ లైవ్ జరిగేది మనకి చూపిస్తున్నారా అనేటటువంటి ఫీలింగ్ మీకు కలగకపోతే చూడండి. నిజంగా విక్కీ కౌశల్ టేక్ అబౌ. నాకైతే ఇప్పటిదాకా ఎవరు యాక్టింగ్ గుర్తురానంతలో అయితే విక్కీ కౌశల్ అయితే జీవించేసిండు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో అయితే ఆ లయన్తో ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దానికైతే మీరు ఇదైపోతున్నాను, అక్కడికే గులాం అయిపోతారు. అండ్ క్లైమాక్స్లో చూసుకున్నట్టయితే తను దొరికిపోవడం, వెనకుండేటటువంటి ఎమోషనల్, మధ్యలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వాయిస్ వినపడటం, వాళ్ళ అమ్మ చెప్పింది గుర్తు చేసుకోవడం, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. ఎక్కడైతే మనం తెలియకుండానే కనెక్ట్ అయిపోతాం అనమాట. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ చూసుకున్నట్టయితే వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఆ బాడీ అది నిజంగా ఆ ఫైట్స్ ఉన్నాయి భయ్యా, ఎక్కడ కూడా ఇది అనిపిదు అనమాట, ఎక్కడ కూడా అది అనిపిదు. ఆ ఫైట్స్ అన్ని కూడా మనం చూస్తూనే ఉంటాం, ఇంత కూడా బోర్ అనిపిదు. రీసెంట్గా ఏ ఫైట్ చూసినా, బాలీవుడ్ ఉండే ఏ ఫైట్ చూసినా, గన్నుల ఫైట్లు, కొట్టుకునేటటువంటి ఫైట్లు చూస్తే చిరాకు వచ్చేస్తుంది. అమ్మ ఎక్కడ దిక్కుమాల ఫైట్లు చెప్పి ప్రతి ఒక్కరు అనిపిస్తాయి. కానీ ఈ ఫైట్ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడ కూడా బోరింగ్ అనిపిదు అనమాట, ఓవర్ కూడా అనిపిదు. అలా ఉంటే అలా మనకి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ట్రైలర్ చూస్తేనే మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది ఫైట్స్ వాల్యూ. కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అనేటటువంటిది రియాలిటీ. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకో ప్లస్ ఏదైనా ఉంది అని అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఎమోషన్ కాడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడింది, మామూలుగా పడలేదు. ఏఆర్ రెహమాన్ పాస్ అయిపోయింది. ఏఆర్ రెహమాన్ అప్పుడిప్పుడు ఆస్కార్ అందుకున్నానే కానీ రీసెంట్గా ఆయన పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇట్టించింది ఏం లేదు. ఈ అనిరుద్ధే తోపు, ఈ తమనే తోపు, రీసెంట్గా వచ్చినటువంటి కుర్రం మ్యూజిక్ డైరెక్టర్ని తోపు అని చెప్పి మన వాళ్ళు అందరూ అంటారు. కానీ వన్స్ ఈ చావా మ్యూజిక్ అయిన తర్వాత ఏఆర్ రెహమాన్కి అయితే అందరూ కూడా సలాం కొడతారనమాట. నెక్స్ట్ లెవెల్ విజయం ఇచ్చిండు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనిపిదు అనమాట. అసలు వింటున్న కొద్దీ వినబుద్ధి అయితేనే ఉంది. ఆ ఫైట్స్ అప్పుడైనా, ఆ మధ్యలో శివాజీ మహారాజ్ వాయిస్ వినపడేటప్పుడైనా అంతా కూడా బీజం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ ఇంకా ఎలివేషన్ సీన్ కాడ కూడా భయంకరమైనటువంటి మ్యూజిక్ పడింది. పాటలు 2 ఉన్నాయి అనుకుంటా, సూపర్గా ఉన్నాయి. పాటలకైతే వంక పెట్టేటటువంటి అవకాశమే లేదు, చాలా బాగున్నాయి అనమాట. ఈ సినిమాలో ఆ కొరియోగ్రఫీ, ఆ స్క్రీన్ ప్లే నీట్గా ఉందనమాట. అసలు ఎంత నీట్గా ఉంటుందంటే మనం తెలియకుండానే చూసేస్తూనే ఉంటాం అనమాట. అసలు ఆ హెచ్డి అయినదైనా నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ఎలా వర్ణించాలి అనేటటువంటిది కూడా నాకైతే అర్థం కావట్లా. మరి ఇంతలా లేపుతున్నాం, ఈ సినిమాలో మైనస్ లేదా అంటే మీరు హిందీలో చూస్తే ఆపేయండి, అక్కడతో ఆపేయండి. ఈ తెలుగు పొరపాటున ట్రై చేయమాకండి హిందీలో చూసిన తర్వాత. ఎందుకంటే ఆ వాయిస్ మాడ్యులేషన్కి, ఈ వాయిస్ మాడ్యులేషన్కి, అక్కడ ఉన్నటువంటి బేస్కి, ఇక్కడ ఉన్నటువంటి బేస్కి నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది భయ్య. మరి విక్కీ కౌశల్కి వాయిస్ డబ్బింగ్ చెప్పింది ఎవరో నాకు తెలియదులే, కానీ సరిగ్గా చెప్పలేదు. తెలుగులో అయితే ఆ వైబ్ అయితే రావట్లేదు అనమాట. సినిమా సూపర్, చూడడానికి బాగుంది, ఫైట్ సీన్స్ బాగుంది, ఎమోషన్ సీన్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కానీ డబ్బింగ్ అయితే చెడా కొట్టింది అనేటటువంటిది రియాలిటీ అనమాట. ముఖ్యంగా ఇంకా నాకు బాగా మైనస్ అనిపించింది లిప్ సింక్ అనమాట. ఇప్పుడు క్లోజప్ షాట్స్ ఉంటాయి, క్లోజప్ షాట్లో కనీసం లిప్ సింక్ అయ్యేలా మాట్లాడితే పోయింది. ఏమవుతుందంటే మాట్లాడిన ఆల్మోస్ట్ ఒక 10 seconds తర్వాత చూసుకున్నట్లయితే వాయిస్ వచ్చింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. లిప్ సింక్ ఆడైతే చాలా ఇబ్బంది పడ్డా. స్టార్టింగ్ నేనైతే ముందు ఆల్రెడీ హిందీలో చూస్తున్నా కాబట్టి తెలుగులో చూసేటప్పుడు కొద్దిగా అలవాటు పడడానికి చాలా ఇదయ్యా. కానీ తెలుగులో కూడా ఎలా ఉంటుంది అనేటటువంటి ఫీల్ అవ్వాలని చెప్పి అంతే ఒట్టి పెట్టుకొని కూర్చున్నా. కానీ తెలుగులో అయితే అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. నేను మీకు చెప్పేది ఒకటే అనమాట, మీరు ఆల్రెడీ హిందీలో చూస్తుంటే మళ్ళీ వెళ్ళండి హిందీలో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. తెలుగులో అయితే ప్రయత్నం చేయమాకండి అనమాట. ఇప్పుడు ఎలా ఉందంటే మనం ఆల్రెడీ మంచిగా ఒక ఫ్రూట్ సలాడ్ తాగినాం, ఆ ఫ్రూట్ సలాడ్ టేస్ట్లోనే మనం ఉండేసినాం అనమాట. హిందీలో చూసిన తర్వాత మళ్ళీ సడన్గా వచ్చి వాటర్ తాగితే ఎట్టుంటుంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అంటే అంత సప్పగా ఉందనమాట. ఒక ఫ్రూట్ సలాడ్ చూసుకున్నట్లయితే అది హిందీ పిక్చర్, ఒక తెలుగులో చూసుకున్నట్లయితే అది ప్యూర్ వాటర్, జస్ట్ సప్పగా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అంతకు మించి పెట్టేటటువంటి వంక లేదు. డెఫినెట్లీ వెళ్ళండి. మాకు భాషతో సంబంధం లేదు బ్రో, మాకు లిప్సింగ్స్తో సంబంధం లేదు బ్రో, మాకు వాయిస్ బేస్తో సంబంధం లేదు బ్రో, చరిత్ర తెలుసుకోవాలని ఉంది
బ్రో అంటే వెళ్ళి చూడండి, మీకైతే సినిమా నచ్చింది అనమాట. అది ఫ్రెండ్స్, ఇక ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది అనుకోండి. 800 కోట్లు కొట్టింది అనేటటువంటి వెయిట్ చూడాలి. ఆల్రెడీ ఇప్పటికీ ఈ సినిమా 600 కోట్లు కొట్టింది అని చెప్పి బయట టాక్ ఉంటా. మరి బాయ్, ఆల్రెడీ సీతమ్మ వాకిట్లో సినిమాల చుట్టూ మూవీ రివ్యూ అప్లోడ్ చేశా, వెళ్ళండి ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. బాయ్ బాయ్, నమస్కారం.